సిరిపురం అనే గ్రామంలో సరిత, అనిల్ అనే దంపతులు ఉండేవారు. సరిత చాలా కష్టపడే మనిషి. రోజంతా పొలంలో పనిచేస్తూ ఉండేది. కాని ఆమె భర్త అనిల్ మాత్రం చాలా సోమరిపోతూ, పనిచేయకుండా గాలికి తిరుగుతూ అడ్డదారిలో డబ్బు సంపాదించాలని చూసేవాడు. సరిత అతనికి ఎన్నోసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసేది. కష్టపడితేనే ఫలితం ఉంటుంది, ఇలాంటి పనులు మానుకోండి అని బతిమిలాడేది. కాని అనిల్ ఆమె మాటలు వినేవాడు కాదు. ఒకరోజు అనిల్ ఒక పాత మట్టికుండను తెచ్చి అది మాయాకుండ అని ఊరి జనాన్ని నమ్మించాడు. ఇందులో మీరు ఏ నగలు వేసినా అవి రేపటికి రెట్టింపవుతాయి అని చెప్పాడు. జనం అది నిజమాని నమ్మి తమ బంగారాన్ని అనిల్కి ఇచ్చారు. కాని ఆ రాత్రే అనిల్ ఆ నగల మూటతో ఊరు వదిలి పారిపోయాడు. మరుసటి రోజు నిజం తెలిసిన గ్రామస్తులు సరిత ఇంటికి వచ్చి గొడవ చేశారు. తన భర్త చేసిన మోసానికి సరిత చాలా బాధపడింది. అందరి ముందు అవమానపడలేక ఆమె తన పొలంలోకి వెళ్లి రాత్రింబవళ్లు కష్టపడడం మొదలుపెట్టింది. నా కష్టమే నన్ను కాపాడుతుంది అని నమ్మి ఆమె నిరంతరం పనిచేస్తూనే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు తెల్లవారుజామున సరిత తన పొలానికి వెళ్లి చూసేసరికి ఆమె కళ్ళు నమ్మలేకపోయాయి. ఆమె పండించిన పంట అంతా సాక్షాత్తు బంగారంగా మారిపోయి మెరుస్తోంది. సరిత ఆ బంగారు వరి కంకులను చూసి ఆశ్చర్యపోయింది. తన నిజాయితీని, కష్టాన్ని దేవుడు మెచ్చాడని ఆమె మనసులో ఎంతో సంతోషించింది. అటు పట్టణంలో దొంగ నగలు అమ్ముతుండగా పోలీసులు అనిల్ని పట్టుకుని సిరిపురం తీసుకువచ్చారు. పోలీసులని చూసి భయపడిన అనిల్ తన తప్పు తెలుసుకుని గ్రామస్తుల సామాను అంతా వారికి తిరిగి ఇచ్చేశాడు. సరిత పడ్డ కష్టాన్ని, ఆమె మంచితనాన్ని చూసి గ్రామస్తుల మనసు కరిగింది. సరిత మీద ఉన్న గౌరవంతో మరియు అనిల్ పశ్చాత్తాపపడటం చూసి ఊరి జనం అనిల్ని క్షమించి అతనికి ఇంకొక అవకాశం ఇచ్చారు. అప్పటి నుండి అనిల్ కూడా సరితతో కలిసి పొలంలో నిజాయితీగా కష్టపడటం మొదలుపెట్టాడు. సరిత తన కష్టంతో వచ్చిన ఆ బంగారంతో ఊరి ప్రజల కష్టాలను తీర్చడమే కాకుండా ఊరి ప్రజలందరికీ ఉపయోగపడేలా ఒక పెద్ద బావిని తవ్వించింది. ఆ బావి వల్ల గ్రామస్తుల నీటి కష్టాలన్నీ తీరిపోయాయి. అలా కష్టపడితే అసాధ్యమైనది ఏదీ లేదని సరిత నిరూపించింది. మీరు సరిత స్థానంలో ఉంటే ఏం చేసేవారు? అనిల్ను క్షమించేవారా లేక శిక్షించేవారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.